ఇప్పటికే బర్డ్ ఫ్లూతో టెన్షన్ పడుతోన్న ఏపీ ప్రజలకు మరో షాకింగ్ న్యూస్. జీబీఎస్ అనే అరుదైన వైరస్ ఇప్పుడు శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో కలకలం రేపుతోంది. అసలింతకీ జీబీఎస్ ఎలా వస్తుంది? దీని లక్షణాలేంటి? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు? మహారాష్ట్ర, తెలంగాణలో కలకలం రేపిన అరుదైన నరాల వ్యాధి జీబీఎస్ ఇప్పుడు ఏపీని కూడా వణికిస్తోంది. ఏపీలో జీబీఎస్ వైరస్ నెమ్మదిగా వ్యాపిస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మొన్నటికి మొన్న శ్రీకాకుళం జిల్లాలో 10 ఏళ్ల బాలుడు జీబీఎస్ వ్యాధితో చనిపోయాడనే వార్త స్థానికులను కలవరపెడుతోంది. తాజాగా గుంటూరు, విశాఖ జిల్లాలో జీబీఎస్ కలకలం సృష్టిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వరుస కేసులు నమోదవడంతో బాధితులు జీజీహెచ్లో చేరారు. 10 ఏళ్ల కిందట గుంటూరు జీజీహెచ్లో ఏడాది మొత్తం మీద 10 నుంచి 15 జీబీఎస్ కేసులు నమోదయ్యేవి. అవి కూడా తీవ్ర రూపం దాల్చకుండానే తగ్గేవి. అయితే కోవిడ్ తరువాత నుంచి వీటి ఉధృతి అనూహ్యంగా పెరిగింది. ముఖ్యంగా 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు ఏడాది వ్యవధిలో ఏకంగా 115 జీబీఎస్ కేసులు నమోదవడం ఇక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గతంలో ఈ జబ్బు బారిన పడిన రోగుల్లో 15% మందికి మాత్రమే ఇమ్యూనోగ్లోబులిన్ వంటి శక్తివంతమైన మందులు ఇవ్వాల్సి వచ్చేది. మిగిలిన 85% మంది సపోర్టివ్ థెరపీ, యాంటీబయాటిక్ మందులతోనే కోలుకునేవారు. అయితే ఈ ఏడాది కాలంలో నమోదైన 115 కేసుల్లో తీవ్రత అధికంగా ఉండడంతో ఏకంగా 65 మందికి ఇమ్యూనోగ్లోబులిన్ మందులు వాడాల్సి వచ్చింది. ఇవి ఖరీదైనవి కావడంతో ఆరోగ్య శాఖపై ఆర్థిక భారం తప్పడం లేదు. ఏకంగా 50% మందికి పైగా రోగులకు ఐజీజీ ఇంజెక్షన్లు వినియోగించాల్సి వచ్చింది. రోగ లక్షణాలు కూడా విభిన్నంగా ఉంటున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాగా జీబీఎస్ అంటువ్యాధి కాదని, కాబట్టి ప్రజలు ఆందోళన చెందవద్దని గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి తెలిపారు. ఒక 7 కేసులు వచ్చాయి. ఆ 7 కేసుల్లో ఒక 2 డిశ్చార్జ్ చేశాము. వాళ్ళలో శ్రేష్ఠ అనే పాపకి 7 ఏళ్ళు. ఇది చిన్నపిల్లలు కూడా రావచ్చు, కానీ మధ్య వయస్కుల్లో వస్తుంది. వాళ్ళ కోమార్బిడ్స్ ఉంటే వస్తుంది. వాళ్ళకి అంతమంది వైరల్ డిసీజ్ వస్తే వస్తుంది. ఇది కాళ్ళు కానీ చేతులు కానీ వీక్నెస్ వచ్చి పని చేయలేకపోవడం, నడవలేకపోవడంతో వాళ్ళు ఇంట్లో వాళ్ళు భయపడి తీసుకొస్తారు హాస్పిటల్కి. దీన్నే జీబీ సిండ్రోమ్ అంటాము. సో దీనికి చెప్పేది ఏంటంటే కండరాలు, నరాలు పనిచేయకపోవడం వల్ల వీళ్ళు నడవలేకపోవటము, చేతులతో పని చేసుకోవడం లేకపోవడం వల్ల సడన్గా జరుగుతుంది. ఇది వాళ్ళని హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు ఇక్కడ మనం పరీక్షలు చేసి, అంటే సిఎస్ఎఫ్ అనాలిసిస్ అంటాము, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అనాలిసిస్, అంటే వెన్నులో నీరు తీసి పరీక్ష పంపిస్తే ఆల్బుమిన్ పెరిగితే ఇది జీబీ సిండ్రోమ్గా నిర్ధారిస్తాము. ఇక్కడ మనం చేసిన వాళ్ళన్నింటిలో కూడా జీబీ సిండ్రోమ్లో ఆల్బుమిన్ ఎక్కువ వచ్చింది. అందుకని మనం జీబీ సిండ్రోమ్ డయాగ్నోస్ చేసి న్యూరాలజీ వార్డులో పెట్టాము. వీళ్ళకి ఎన్సీవీ అనే టెస్ట్ కూడా చేస్తాము, నెర్వ్ కండక్షన్ వెలాసిటీ అని. అది కూడా పాజిటివ్ వచ్చింది. 7గురిలో 2 డిశ్చార్జ్ చేస్తాం. వాళ్ళకి ఇమ్యూనోగ్లోబులిన్స్ మనం ఇవి కొన్ని ఇస్తున్నాము, చాలా ఖరీదైనవి. మిగతా హాస్పిటల్స్లో అవి లేకపోవడం వల్ల అందరూ మన దగ్గరికి పంపిస్తున్నారు. ఈ చుట్టూతా 5 జిల్లాల నుంచి మనకి ఇక్కడ ప్రజానికి వస్తున్నారు. నేను విజ్ఞప్తి చేసేది అలజడి చెందాల్సిన పని లేదు. ఇది లక్షల మందిలో ఒకళ్ళకో ఇద్దరికో వస్తుంది. ఇది కోమార్బిడ్స్ అంటే షుగరు, బీపీ, ఇమ్యూన్ స్టాటస్ తక్కువ ఉన్న వాళ్ళకి, అంతకుముందు కోవిడ్ వచ్చిన వాళ్ళకి, అంతకుముందు వైరస్ డిసీజ్, వైరల్ ఫీవర్లు అవి వచ్చిన వాళ్ళకే వస్తాయి ఇవి. సో ఇవి వచ్చినప్పుడు తీసుకొస్తే మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీలుంటుంది. అతిగా ఇన్ఫెక్షన్లు, వ్యాక్సిన్లు, సర్జరీలు, ట్రామా, జన్యుపరంగానూ జీబీఎస్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. కండరాల బలహీనత, తిమ్మిరి, నడవలేకపోవడం, మింగలేకపోవడం, శ్వాస ఆడకపోవడం లాంటి వాటిని జీబీఎస్ వ్యాధి లక్షణాలుగా సూచించారు. కాగా జీబీఎస్ అనేది శరీరంలోని నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే అరుదైన, తీవ్రమైన నరాల వ్యాధి. ఇదొక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇది నరాలపై దాడి చేస్తుంది. దీంతో కండరాల బలహీనత, పక్షవాతం, కొన్ని సందర్భాల్లో శ్వాసకోశ వైఫల్యానికి దారితీస్తుంది. ఈ వ్యాధి సోకడానికి ఖచ్చితమైన కారణం తెలియదు కానీ తరచుగా వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల వస్తుంది. ఇది శరీరంలో వేగంగా అభివృద్ధి చెంది రోగనిరోధక శక్తిపై దాడి చేస్తుంది. దీనివల్ల శ్వాసకోశ కండరాలు ప్రభావితమైతే ఇంటెన్సివ్ కేర్లో వెంటిలేషన్ పై ఉంచి చికిత్స అందించాల్సి ఉంటుంది. వాస్తవానికి ఏదైనా వైరస్ బారిన పడి కోలుకున్న వారికి జీబీఎస్ సోకే అవకాశాలున్నాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే యంత్రాంగం ఒక్కోసారి నాడీ వ్యవస్థపై దాడి చేస్తుంది. దీనివల్ల జీబీఎస్ సిండ్రోమ్ బారిన పడతారు. జీబీఎస్ లక్షణాలు కనిపించిన వారికి నర్వ్ కండక్షన్ వెలాసిటీ,
సెర్బోఫైనల్ అనాలిసిస్ అనే 2 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వాటి ఆధారంగా నిర్ధారణకు వచ్చి చికిత్స అందిస్తారు. వ్యాధి సోకిన 100 మందిలో 15 నుంచి 20% మందికి మాత్రమే తీవ్రత అధికంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. తీవ్రత ఎక్కువగా ఉన్న వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తారు. వారికి ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుందని, ఇది ఒక్క డోసు ఖరీదు 20,000 అవుతుందని వైద్య నిపుణులు తెలిపారు. రోగి బరువును బట్టి డోసులు ఖరారు చేస్తారు. రోజుకు 3 నుంచి 5 ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు. అయితే జీబీఎస్ అంటువ్యాధి కాదని ప్రజలకు భరోసానిచ్చారు వైద్య నిపుణులు.